8.87% పోలైంది. ఏజెన్సీ ప్రాంతం ఇది. ఇక అనకాపల్లి 53.45%, అనంతపురం 54.25%, ఇక అన్నమయ్య జిల్లా 54.44%, ఎన్టీఆర్ జిల్లా 55.71%, పల్నాడు 56.48%, పార్వతీపురం 51.75%. ఇది జిల్లాల వారీగా. ఇంతకుముందు నేను మీకు ఇచ్చిన లిస్ట్ అంతా కూడా నియోజకవర్గాల వారీగా, ఇది జిల్లాల వారీగా. ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 59.96% పోలింగ్ అయింది. ఇక ఆంధ్రప్రదేశ్ 2024 సత్యసాయి జిల్లాలో 57.56%. సత్యసాయి జిల్లాలో అనంతపురం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం ప్రాంతానికి వెళ్తే 54.87% అక్కడ ఓటు శాతం నమోదైంది. తిరుపతి టెంపుల్ సిటీ 54.42% టెంపుల్ సిటీలో. విశాఖ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎం అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని పేర్కొంటున్న విశాఖలో 46.01% నమోదైంది. విజయనగరం 54.31%. అంటే శ్రీకాకుళం విజయనగరం కంపేర్ చేసుకుంటే విశాఖపట్నంలో తక్కువగా ఉన్నది. పశ్చిమ గోదావరి జిల్లా 54.60% ఓటు శాతం నమోదైంది 3 గంటల వరకు. వైఎస్ఆర్ కడప జిల్లాలో 60.57%. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇంతకుముందు కూడా మనం ప్రస్తావించుకున్నాం, అక్కడ ఓటు పెరుగుతుంది. అల్లూరు జిల్లా 48.87%. ముందుగానే మనం ప్రస్తావించినట్టుగా అల్లూరు జిల్లాలో 48% పోల్ నమోదైంది. అంటే ఈ మొత్తం నేపథ్యం అనకాపల్లి చూసుకుంటే 53.45% మనకు కనిపిస్తున్నది. అలాగే అనంతపురం చూసుకుంటే 54.25%. మొత్తం 13 జిల్లాలకి చెప్తున్నాను నేను. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒక నియోజకవర్గానికి ఒక పార్లమెంటు పరిధి కాదు, మొత్తం జిల్లా అంతా 54.x. బాపట్ల 59.49%. సో ఇవన్నీ కూడా 60 రీచ్ అవుతున్నాయి. మంచి పరిణామం. చిత్తూరు 61.94%. చిత్తూరు 60 క్రాస్ అయ్యింది. ఇప్పుడు 3 గంటలకు నేను చెప్తున్నాను. కోనసీమ జిల్లాలో కూడా చాలా విస్తృతంగా ఈసారి పోలింగ్ జరుగుతుంది. ఒక మంచి పరిణామం. ఇంకా జరగాల్సి ఉంది. 78-80%కి వెళ్ళాలి. తూర్పుగోదావరి జిల్లా చాలా కీలకం ఈసారి. తూర్పుగోదావరి జిల్లాలో కానీ 60 క్లాస్ అవ్వలేదు. 52.32% ఇక్కడ అయింది. తూర్పుగోదావరి జిల్లా ఫోకస్ అంతా ఇప్పుడు జనాలందరూ ఫోకస్ కూడా అటువైపు ఉంది. ఏలూరు 57 క్రాస్ అయ్యింది. అలాగే గుంటూరు విషయానికి వస్తే 52. అంటే తూర్పుగోదావరి జిల్లా, గుంటూరు, ఈ కృష్ణ ఈ జోన్ ఏదైతే ఉన్నదో కోస్తా జోను అది పెద్దగా ప్రభావం చూపించట్లేదు, ఎక్కువ ఓటు శాతం లేదని. కాకినాడ 52.69. కాకినాడలో కూడా కాస్త మందకొడిగానే ఉంది 3 గంటల వరకు. సో ఖచ్చితంగా 70 అయితే రీచ్ అవుతుంది. ఇంకో 3 గంటల సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా 70 రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కర్నూలు కూడా అదే పరిస్థితి. అంటే చాలా జిల్లాలలో 70 క్రాస్ అయ్యే ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. నంద్యాల, రాయలసీమ ప్రాంతాల్లో ఈసారి ఓటు శాతం ఎక్కువగానే కనిపిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా 55.71. అంటే ఇంకా ఓవరాల్గా మనం చూసుకుంటే 13 జిల్లాల్లో సింపుల్గా చెప్పాలంటే మరొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అల్లూరి 48.87%, అనకాపల్లి 53.47%, అనంతపురం 54.25%, అన్నమయ్య జిల్లా 54.44%, బాపట్ల 59.49%, చిత్తూరు 61.94%. హైయెస్ట్ చిత్తూరు జిల్లా గమనించగలరు. ఇక్కడ హైయెస్ట్ ఇప్పటి వరకు కూడా 3 గంటల వరకు జరిగిన పోలింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మందికి పైబడిన ఓటర్లలో చిత్తూరు 3 గంటల వరకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. అక్కడ ఉన్న పర్సెంటేజ్ 61.94. కోనసీమ 59.73, తూర్పుగోదావరి 52.32, ఏలూరు 57.11, గుంటూరు 52.24%, కాకినాడ 52.69%, కృష్ణా 59.39%, కర్నూలు 52.26%, నంద్యాల 59.30%, ఎన్టీఆర్ జిల్లా 55.71%, పల్నాడు 56.48%, పార్వతీపురం 51.75%, ప్రకాశం 59.86%, నెల్లూరు 58.14%, సత్యసాయి జిల్లా 57.56%, శ్రీకాకుళం 54.87%, తిరుపతి 54.42%, విశాఖపట్నం 46.1%, విజయనగరం 54.31, పశ్చిమ గోదావరి 54.60%, వైఎస్ఆర్ జిల్లా 60.57, చిత్తూరు వైఎస్ఆర్ జిల్లా, కడప జిల్లా ఈ 2 జిల్లాలు 60 క్రాస్ అయినాయి ప్రస్తుతానికి. సో మరొక 3 గంటలు గంటకు 5% వేసుకున్నా 75% క్రాస్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది కొన్ని జిల్లాల్లో. అంటే 70 బిలో అయితే ఇప్పుడు మనం చూస్తున్న గణాంకాల్లో ఏ జిల్లా కూడా ఉండే పరిస్థితి లేదు. 70 బిలో ఉండే ఛాన్స్ అయితే చాలా తక్కువ కనిపిస్తున్నది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా 55 క్రాస్ అయిపోయినాయి.
ఇంకా 3 గంటల సమయం ఉంది. 3 గంటల సమయాన్ని విస్తృతంగా ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోలేదో వాళ్ళందరూ వెళ్ళండి పోలింగ్ బూత్కి. మీ ఓటు హక్కును వినియోగించుకోండి, మీ పవర్ ఏంటో చూపించండి. తప్పుడు రాజకీయ నాయకులకి మీరిచ్చే శిక్ష ఒకటే, ఓటు. ఆ ఓటును దయచేసి నిర్వీర్యం చేయకండి, ప్రలోభాల కోసం దాన్ని కాలరాయకండి. మీ ఓటుతో బుద్ధి చెప్పండి తప్పుడు రాజకీయ వ్యవస్థకి. ఒక మంచి రాజ్యాంగాన్ని సృష్టించే విధంగా మంచి రాజకీయ అడుగులు, మంచి ఆలోచన తీరు ఉన్నవాళ్ళు, ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈసారి బరిలో ఉంటారు. వాళ్ళ వైపు మొగ్గు చూపించండి.